మార్కెట్లో ప్రోబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అనే సప్లిమెంట్స్ చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి. అంతేకాదు చాలా మంది కూడా ఐ విల్ హ్యావ్ ప్రోబయాటిక్స్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ప్రీబయాటిక్ అండ్ అవి ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, రోజు తీసుకునే అవసరం ఉందా? సో ప్రోబయాటిక్స్ అంటే మన బాడీకి అవసరం ఉన్న గుడ్ బ్యాక్టీరియాని సప్లై చేస్తాయి అన్నమాట. ప్రీబయాటిక్స్ అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. సో ఏం చేస్తాయి ఇవి? మన బాడీలో పేగుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏదన్నా వస్తే దాన్ని కూడా తొందరగా మనకి హీల్ చేయడానికి కోసం హెల్ప్ అవుతాయి. ఇంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నది అవసరమా? అస్సలు అవసరం లేదు. ఇంట్లోనే మనకి ప్రోబయాటిక్స్ ఉన్న ప్రోడక్ట్స్ అండ్ ప్రీబయాటిక్స్ ఉన్నవి చాలా ఉన్నాయి. ఏంటి అంటే మెయిన్ గా కర్డ్, పెరుగులో చాలా ప్రోబయాటిక్స్ ఉంటాయండి. సో దీనికోసం మనకి కావాల్సిన ప్రీబయాటిక్స్ ఎల్లిపాయలు గాను, ఉల్లిపాయలు గాను, ఓట్స్, బనానా ఇలాంటివి దాంతో పాటు కంబైన్ చేసి తీసుకుంటే కంప్లీట్ ప్రీబయాటిక్స్ మనకు దొరుకుతాయి. ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ తీసుకునే అవసరం లేదు. రోజు కర్డ్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కూడా కర్డ్ ని ట్రై చేయొచ్చు. ఓకే.